పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి బాగుండలేదు. రాహువు పరిస్థితి, అలాగే శని అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురుడు, ఈ ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. రవి కూడా మనకి శనితో కలిసి మరి పంచమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి ఒత్తిళ్ళ మధ్య మీ జీవనం ముందుకెళ్తుంది. కొత్త కొత్త పనులు స్టార్ట్ చేసుకుంటారు. కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. వాటిల్లో లాభాలు ఇవన్నీ కూడా మీకు జరగడం జరుగుతాయి. ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు చిట్టిపాటల వ్యాపారం నడుపుతున్నటువంటి వాళ్ళకి అధిక లాభాలు కలుగుతాయి. కిరాణా వ్యాపారము, బంగారం వ్యాపారాలు, ఈ యొక్క హోల్సేల్ బిజినెస్లు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇక ఈ రాశి వారికి మనము అనేకమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా వృత్తిలో స్టాండర్డ్గా మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారు ఈ యొక్క కొత్త ఇళ్ళు కొనడము, వాటిలో కొత్త ఫర్నిచర్ వీళ్ళంతా కూడా సమకూర్చుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారికి సాఫ్ట్వేర్ కంపెనీలు, తర్వాత కొత్త కొత్త ఎలక్ట్రానిక్ షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి గురు జపం చేసుకోండి. గురువు అస్సలు బాగుండలేదు, గురు జపం చేసుకోండి. గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి దానం చేసుకోండి. కుదరనప్పుడు 5 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో ఆ మంత్ర జపాన్ని, ఆ పూజని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.